उत्तरार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं विद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. సరే అమ్మ కృష్ణుణ్ణి కట్టేసింది రోటికి. కట్టిన తర్వాత కొద్దిసేపు అక్కడే ఉన్నటువంటి కృష్ణుడికి ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది, శాప విముక్తి కలిగించాలి ఒకళ్ళకి అని. ఎవరు వారు అనంటే పూర్వజన్మలో కుబేరుడి యొక్క పుత్రులు గుహ్యకులు. వాళ్ళిద్దరూ కూడాను ఈ జన్మలో అర్జున వృక్షాలై పడి ఉన్నారు. అలాంటి వాళ్ళని ఉద్ధరించాలి అని భావించినటువంటి కృష్ణుడు ఇది మంచి సమయం అనుకున్నాడు. అనుకొని తాను నెమ్మదిగా బయలుదేరాడయ్యా అన్నాడు. పరీక్షణ్ మహారాజు గారికి సందేహం కలిగింది. ఏమండి, కుబేరపుత్రులయ్యుండి
వాళ్ళకి శాపం ఎలా కలిగింది అన్నాడు. ఆ శాప వృత్తాంతం ఏమిటో వివరంగా చెప్తారా అని ప్రార్థించాడు. అప్పుడు శుక మహర్షి వారికి చెప్తున్నాడు. అయినా వాళ్ళిద్దరూ కూడా నలకూబర మణిగ్రీవులు అని చెప్పబడేటువంటి వాళ్ళు ఇద్దరు కుబేరుడి యొక్క పుత్రులు. చాలా గర్వం కలిగినటువంటి వారు. మరి కుబేరుడు అంటే ఐశ్వర్యానికి నిధులకి వాడు అధిపతి కదా. మరి అలాంటి వాడి యొక్క పుత్రుడు అనేటప్పటికీ మరి అహంకారం ఉండదా? విపరీతమైనటువంటి గర్వం ఉంది. అలాంటి ఆ గర్వంతో వాళ్ళు, అందులోనూ రుద్రుడికి అనుచరులైనటువంటి వాళ్ళు, ఆ రుద్రుడికి అనుచరులైనటువంటి వీళ్ళిద్దరూ ఒక రోజున కైలాస పర్వతం మీద ఉన్నటువంటి మందాకిని అని చెప్పబడేటువంటి నది ఉన్నది. ఆ నదిలో వాళ్ళిద్దరూ కూడాను వారుణి అనేటువంటి స్వరని బాగా తాగి, ఆ మదిరని తాగడం వల్ల మత్తెక్కిపోయి వాళ్ళు ఆ మత్తెక్కినటువంటి నేత్రాలతోటి కొంతమంది స్త్రీలను తీసుకొని మదంతో వివస్త్రలై ఆ నదిలో విహరిస్తున్నారు వాళ్ళు. అలా విహరిస్తున్నటువంటి ఆ సమయంలో అటువైపు పరమ పూజ్యుడైనటువంటి నారద మహర్షి అలా ఆ దారిలో వచ్చారు. ఎప్పుడైతే ఆయన వస్తున్నారో ఆయన్ని చూడగానే ఆ స్త్రీలందరూ కూడాను భయంతో భక్తితోటి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసి వారి వస్త్రాలు కట్టుకొని తలలోంచి అలా నిలబడ్డారు. కానీ మదంతో ఉన్నటువంటి వీళ్ళు మాత్రం ఆ జలాల్లోనే ఉండి వాళ్ళు ఆ గర్వం చేత వాళ్ళు బయటికి రాలేదు, వాళ్ళు ఆయన్ని సేవించను లేదు, అహంకారాన్ని ప్రదర్శించారు. నారదుడు అర్థం చేసుకున్నాడు. ధనమదం చేత వీళ్ళు బాగా మత్తెక్కున్నారు. ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా బుద్ధి కలిగించాలి. వాళ్ళకి మంచి చేయాలి అంటే తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష వేయాలి. అదే శాపం పెట్టాలనుకున్నాడు. అనుకుని నారద మహర్షి అంటాడు కదా, అనుకుంటూ తనలో తాను అనుకున్నాడు. అనుకున్నటువంటి దాన్ని వ్యాస మహర్షి, అదే మన సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు గారికి చెప్తున్నాడు. ఏమనుకుంటాడట నారదుడు, ప్రియమైనటువంటి వస్తువులు కానీ లేదా విషయాలు కానీ అనుభవించడం కోసమని కానీ ఆసక్తి కలిగినటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో ఆ పురుషులకి ధనగర్వం చాలా విపరీతమైపోతుంది. ఆ ధనగర్వం చేత వాళ్ళ యొక్క బుద్ధి పూర్తిగా నాశనం అయిపోతుంది. ధనగర్వం వల్ల నాశనమైనట్లుగా బుద్ధి అనేటువంటిది సత్కులం వల్ల కానీ విద్య వల్ల కానీ కూడా కాదంటారు. అంత భయంకరంగా నాశనం అయిపోతుంది. మనకి 3 మదాలు చెప్తారు ప్రధానంగా: ధనమదం, కులమదం, విద్యామదం అని. మదత్రయం అంటారు. ఈ మదత్రయాన్ని మనం పూర్తిగా వదిలిపెట్టేయాలి. సహజంగా ఈ మదత్రయంలో కూడాను ప్రధానమైనటువంటిది, మహాభయంకరమైనటువంటిది ధనమదం. సరే, ధనం ఉన్నటువంటి వాడికి కళ్ళు నెత్తికెక్కుతాయి. వాడికి ఎదురు వ్యక్తులు కనిపించరు, ఆకాశమే కనిపిస్తుంది. వాడు తమాషాకి ఒక కవి లక్ష్మీదేవి గురించి అన్నట్ట, అమ్మా లక్ష్మి, నిన్ను నేను కొద్దిగా దుర్భాషలాడుతున్నా, క్షమించవు అన్నాడు. నన్ను గురించి దుర్భాషలా? ఏమిటన్నదట లక్ష్మీది. లక్ష్మి క్షమస్వ వచనీయమిదం దురుక్తం. నీ గురించి చెప్పేటువంటి ఈ దురుక్తాన్ని, చెడ్డ మాటని క్షమించమ్మా అన్నా. ఏమిట్రా నువ్వు చెప్పేది? నన్ను గురించి ఏమంటావు నువ్వు చెడ్డగా? అంధీభవంతి పురుషాః త్వదుపాసనేనా అన్నాడు. నిన్ను ఉపాసించే వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అయిపోతారమ్మా అన్నాడు. ఊరి ఎంత మాట అన్నావు నువ్వు? ఎవరైపోయారు అలాగా? ఎవరో ఎందుకమ్మా, నేను చూపిస్తా ఉదాహరణ అన్నాడు. ఎవరు? నో చేత్
కమలపత్ర విశాల నేత్ర నారాయణ స్వపితి పన్నగ భోగతల్పే అన్నాడు. అమ్మా ఇప్పుడు చెప్పు, నేను అబద్ధం చెప్పానా? కమల పత్రాల్లాంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి పరమాత్మ కూడా నువ్వు వెళ్ళి ఆయన పాదాలు స్పృశించగానే అలా నిద్రపోయాడు. కళ్ళు మూతలు పడ్డాయా లేదా? నీ స్పర్శ ఎవరికైతే తగులుతుందో వాళ్ళు కళ్ళు మూసుకుంటారమ్మా, తప్పనిసరిగా గుడ్డివాళ్ళు అయిపోతారు. సాక్షాత్తు నారాయణుడే నువ్వు వెళ్ళి అలా స్పృశించగానే, కాళ్ళు సేవ చేయడానికి, పాదసేవ చేయడానికి ముట్టుకోగానే వెంటనే ఆయన కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రిస్తారు కదా యోగా నిద్రలో. అట్లా తమాషాగా అంటాడు. అలాగే ధనమదం అనేటువంటిది చాలా చెడ్డది. ఆ చెడ్డదైనటువంటి వాటి వల్ల ఈ గర్వం, కులమదం అనేటువంటి దానివల్ల కానీ విద్యామదం వల్ల కూడా ఉండదట, అంత ఎక్కువ ఉంటుందట ఇది. ఎందుకోనంటే ధనగర్వం కనుక కలిగితే వాడికి స్త్రీ సంభోగం, జూదం, అలాగే మద్యపానం ఇలాంటివన్నీ అలవాటు అవుతాయి. మీరు చూడండి, లోకంలో ధనం అధికంగా ఉన్నటువంటి వాడికి భక్తి రసం కొద్దిగా కూడా పరిచయం లేనటువంటి వ్యక్తికి ఉండేవన్నీ ఇవే. అలా ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా అవుతారు. అందువల్ల ధనగర్వం చేత ఇంద్రియ లోలులై నిర్దయులైనటువంటి మానవులు ఈ నశించిపోయేటువంటి శరీరం మీద ఆత్మ అనేటువంటి అభిమానం కలిగి, అంటే శరీరాత్మ భ్రాంతి కలిగి సుఖాల కోసమని, మనస్సుకి ఆనందం కోసమని పశువుల్ని కూడా వధిస్తూ ఉంటారు, వేటాడుతూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. కోళ్ల పందేళ్ళ లాంటివి పెట్టి వాటి యొక్క హింస, అవి పడుతున్నటువంటి హింసను చూసి ఆనందిస్తారు. కానీ గొప్ప శరీరాలుగా మనము భావిస్తాం, వాళ్ళు భావిస్తారు. దేవతల యొక్క శరీరాలు మనం అందరం అనుకుంటాం కదా, దేవతలు, మనం కూడా దేవతల్లో ఒకళ్ళం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. మనం అనుకోలేండి, ఇంకో లోకం అలా అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా. అలాంటి శరీరాలు కూడా రేపొద్దున భస్మం అయిపోవలసినవే, కురుములుగానో మల్లముగానో మారిపోవలసినటువంటివే. కానీ ఈ ప్రాణహింసల వల్ల చివరికి వాడు పొందేది ఏమిటి అంటే నరకం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తూ వీరు అంటున్నారు నారద మహర్షి. దేహ కిం అన్నదాతు స్వం నిషేక్తుర్ ఆత్మాతురేవచ మాతుః పితుర్వా బలినః క్రేతు రగ్నేః శుచినోపివా శునోపివా అన్నాడు. ఏంటిట ఈ శరీరం అసలు ఎవరిది? దేహ కిం ఎవరిది? కిం అన్నదాతు అంటే అన్నదాతదా ఈ శరీరం? లేదా గర్భాధానం చేసినటువంటి తండ్రిదా? లేదా గర్భాన్ని ధరించి కన్నటువంటి తల్లిదా? లేదా ఆ తల్లికి కారణమైనటువంటి మాతామహుడిదా? లేదా ఎవరైనా కొంటే ఆ కొన్న తర్వాత వీడు నా దాసుడు అనుకొని ఆ శరీరం ఆ కొన్నటువంటి వాడిదా, వెల ఇచ్చి కొన్నవాడిదా? లేదు బలవంతంగా వాడిని పట్టుకుపోయినటువంటి వాడిదా? లేకపోతే మరణించిన తర్వాత దగ్ధం చేసేటువంటి అగ్నిదా? ఒకవేళ దగ్ధం చేయకుండా దాన్ని పాతివేస్తే దాన్ని అనుభవించేటువంటి కుక్కదా, నక్కదా? ఇప్పుడు ఆ శరీరం ఉన్నదనుకోండి, ఇప్పుడు ఏదో ఎవరో చూపించారు హైదరాబాదులో, సమాధుల్లోకి పెద్ద కొండచిలో వెళ్ళేసి ఆ శరీరాల్ని తినేస్తోంది. చిత్రం వాటిదా? ఆ కుక్కలు కూడా అవి తినటం కోసం అని వచ్చినప్పుడు ఇంకో కుక్కని రానివ్వదు, ఇది నాది అన్నట్లుగా. ఇంకో కుక్క వస్తే దాన్ని అరిచి అరిచి మరి పంపించేస్తుంది. ఈ శరీరం నాది. ఈ శరీరం ఎవరిదయ్యా? నీదా లేకపోతే ఇంకొకరిదా?
దీని మీద నీకు అహంకారం ఏమిటి? దీని మీద నీకు ఆత్మభావం ఏంటి? దీన్ని పోషించుకోవాలనేటువంటి తపన ఏమిటి? ఇంతకీ ఇది ఎవరిదో కూడా తెలియదు. ఆశ్చర్యం అది. ఇలాంటి శరీరాన్ని పొంది వాడు అహంకరించి లోకంలో తిరుగుతూ ఉంటాడే, అందువల్ల ఈ శరీరం మీద మమకారం, ఈ శరీరంతో అహంకారం కలిగినటువంటి వాడు గర్వంతోనే బతుకుతాడు. కానీ జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పుడు ఈ శరీరానికి విలువనివ్వడు, ఈ శరీరం కోసం తప్పించడు. కనుక వీళ్ళు దుర్జనులు. ఇలాంటి దుర్జనులైనటువంటి వాళ్ళు కనుక వీళ్ళకి కావలసినటువంటి ఇది తప్పనిసరిగా శాపం అనుకున్నాడు. అందుకని అసతః శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమంజనం అన్నాడు. ఆత్మోపమ్యేన భూతాని దరిద్ర పరమీక్షతే అన్నాడు. యథార్థంగా శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమంజనం. ఐశ్వర్యం చేత మదించినటువంటి వ్యక్తికి చాలా గొప్పదైనటువంటి అంజనం ఏమిటి? ఆ రోగాన్ని పోగొట్టగలిగేటువంటి అంజనం ఏమిటి అంటే దారిద్ర్యం అన్నాడు. కనుక దారిద్ర్యం అనేటువంటిది ఆ గర్వం చేత ఉండేటువంటి అహంకారాన్ని, అంధకారాన్ని పూర్తిగా నాశనం చేసి పారేస్తుంది. ఇక్కడ తాను అంటున్నటువంటి ఆ శ్లోకం ఇంతకుముందు అన్నాడు కదా, తండ్రిదా తల్లిదా. వ్యవసాయదారుడు ఉంటాడు, వాడు అంటాడు నేను పెంచినటువంటి ఆ ధాన్యాన్ని తినే కదా నీకు సంతానం కలిగింది, కనుక ఆ శరీరం నాదంటాడు వాడు. చీచీచి నా వీర్యం వల్ల కదా కలిగింది కనుక నాది ఈ శరీరం అంటాడు తండ్రి. అందుకనే తండ్రి ఎప్పుడు నా అధీనంలో ఉండాలి పిల్లవాడిని అంటాడు. అది కాకుండా తండ్రి యొక్క స్వరూపమే సంతానం అని కూడా శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఇది నాదంటాడు. నా కర్మల్లో పెరిగాడు, నేను 9 మాసాలు వాడిని కని మోసి అతన్ని కని పెంచి పాలిచ్చి ఇన్ని చేశాను, ఈ శరీరం నాదంటుంది తల్లి. ఈ శరీరానికి జన్మనిచ్చినటువంటి తల్లికి కూడా జన్మదాతను నేనే కనుక నాది అంటాడు మాతామహుడు. కాదు, ఈ శరీరం సొంతం చేసుకోవడం కోసం నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, కట్న రూపంలో ఈ శరీరాన్ని కొనుక్కోవడం కోసంగా నేను డబ్బులు ఖర్చు పెట్టాను. నా తల్లిదండ్రుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను. దీంతో నాకు వివాహం అయింది ఈ శరీరంతో, కనుక ఈ శరీరం నాది అంటుంది భార్య. చివరికి వీరిలో ఈ శరీరం ఎవరిది కూడా నాది 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 అని కొట్టుకునేటువంటి వీళ్ళెవ్వరిది కూడా కాకుండా పోతుంది. పిల్లవాడు ఇంట్లో ఉండాలనుకుంటాడు తండ్రి తల్లి. కాదు, మనం వేరుగా వెళ్ళిపోయి నాతోనే జీవించాలి నువ్వు అంటుంది భార్య. చూడండి, ప్రతి వాళ్ళు కూడా ఉన్నంతకాలం నాది 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 అని కొట్టుకుంటారు. చివరికి ఈ శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు ఉంచుకోరు. ఇంతకాలం నాది నాది అని కొట్టుకున్నటువంటి వాళ్ళు ప్రాణం పోయిన తర్వాత ఇది నాది అని తీసుకొని భద్రపరుచుకునేవాడు ఎవ్వడు ఉండడు. ఇంకా పైగా అందరూ గుమిగూడి వీడిని ఎప్పుడు బయటికి పంపించేద్దామా అని చూస్తారు. ఎందుకండి పోయినప్పుడు అందరూ కలుస్తారు, ఎందుకు అందరూ వచ్చి చేరుతారు? సాగనంపడానికి, నేను పంపించేసేయడానికి ఇంట్లో నుంచి. ఏమండి, ఇంతకాలం ప్రేమించిన ప్రేమ ఏమైపోయింది? ఈ ప్రేమను చూసి నమ్ముతున్నాం మనం, ఇది కపటం, అబద్ధం. భార్య అంటుంది నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను అంటుంది, కానీ వాడు పోయిన తర్వాత కూడా బతుకుతుంది. భర్త అంటాడు నా జీవితం అంతా నీదే, నువ్వు లేకపోతే నా జీవితమే లేదు, నా అంతా అంధకారం అంటాడు. ఆవిడ పోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని మరీ బతుకుతాడు. చిత్రం చూడండి. ఏమండి, ఈ ప్రేమలు నిజమా? ప్రయోజనం కోసం తప్పించి యథార్థమైనటువంటి ప్రేమ కాదు ఇది. కానీ ఇలా నటిస్తూ ఈ జీవితంలో ఈ శరీరాన్ని ప్రేమిస్తూ ఈ శరీరాన్ని అనేక రకాలుగా దాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారే ఈ లోకంలో జీవులు.
చివరికి పోయిన తర్వాత వాళ్ళందరూ వదిలేద్దాం అనుకుంటారు, చివరికి వదిలేస్తారు. వదిలేసి తీసుకెళ్ళి శ్మశానంలో పడేసి దానికి అగ్ని దహనం చేస్తే అగ్ని అంటుంది ఇది నాది అని దాన్ని ఆక్రమిస్తుంది. ఇది నా అధీనంలో ఉందని దాన్ని అంతటినీ ఆక్రమిస్తుంది. ఒకవేళ చివరిగా అది కనుక వాడు అగ్ని దహనం కనుక కాకుండా దాన్ని పాతివేస్తే, ఇందాక చెప్పాం కదా, కుక్కలు వస్తాయి దాని మీద పడి పీక్కు తింటుంటాయి, ఇది నాది నాది అన్నట్టు ఇంకో జంతువుల్ని తరిమేస్తూ ఉంటాయి. ఈ శరీరం మీద ఎవ్వరికీ అధికారం లేదు, నీకే లేదు, నీకే లేదు. కానీ ఎవరికి ఉంది అధికారం? పరమాత్మకి మాత్రమే ఉంది. పరమాత్మ ఇచ్చినటువంటివి ఇంద్రియాలన్నీ. అందుకే శాస్త్రం ఏముంటుందంటే, విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత అంటుంది. హస్తపాదాదులతో కూడినటువంటి విచిత్రమైనటువంటి ఈ శరీరాన్ని పరమాత్మ ఎందుకు ఇచ్చాడు? నిజంగా విచిత్రమైనది. ఎంత విచిత్రం చూడండి. ఎవ్వరూ ఇలాంటి దాన్ని సృష్టించలేరు. అంత విచిత్రమైనటువంటి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈశ్వరాయ నివేదితం, పరమాత్మకి సమర్పించడం కోసం. కానీ పరమాత్మకి సమర్పిస్తున్నామా ఈ శరీరాన్ని? పూర్తిగా పరమాత్మ యొక్క సంకల్పానికి విరుద్ధంగా మనం బతుకుతున్నాం. ఈ శరీరం ఆయనకి సమర్పించవలసింది, ఆయన చేత ఇవ్వబడినటువంటిది, ఆయన కైంకర్యానికి ఆయన సేవలోనే వినియోగించవలసింది. కానీ ఈ శరీరం నా తల్లిది అనుకుంటాం, నా తండ్రిది అనుకుంటాం. నా తండ్రి లేకపోతే, నా తల్లి లేకపోతే, నా అక్క లేకపోతే, నా తమ్ముడు లేకపోతే, నా చెల్లెలు లేకపోతే, నా భార్య లేకపోతే, భర్త లేకపోతే, వీళ్ళు లేకపోతే బతులే అనుకుంటాం. కానీ నాకు లోపల ఉన్నటువంటి అంతర్యామి అయిన పరమాత్మ లేకపోతే నేను జీవించలేననే భావన ఎవ్వడికి రాదు. చిత్రం చూడండి. దేవదత్తమిమం లబ్ధ్వా నృలోకమజితేంద్రియ యోనాద్రియేతత్వాదౌ సశోచ్యో హ్యాత్మవంచక అన్నాడు. ఈ శరీరం పరమాత్మ దయతోటి మనకి ఇస్తే, ఆ పరమాత్మని చరణు పొంది ఈ శరీరంతో ఆయన కైంకర్యంలో ఈ శరీరాన్ని వినియోగించి తద్వారా ముక్తి పొందవలసినటువంటి ఈ జీవుడు ఈ సాంసారికమైనటువంటి భోగాల కోసం ఈ శరీరాన్ని ఇచ్చాడని భావించి ఆత్మవంచన చేసుకుంటున్నాడు, తనని తాను మోసం చేసుకుంటున్నాడు. కనుక ఈ మానవ జన్మ చాలా దుర్లభమైంది. ఈ మానవ శరీరంతోనే భగవంతుడిని పొందడానికి అనేక మార్గాలు చెప్పింది. ఒకటి ప్రవృత్తి మార్గం అని, ఇంకోటి నివృత్తి మార్గం అని. కానీ నువ్వు ఒక భోగాలు మాత్రమే నీ కంటికి కనిపిస్తున్నాయి, ఈ శరీరంతో అనుభవించదగినవి అవి. అందుకోసమే భగవంతుడు పుట్టించాడు. అందుకనే కొంతమంది అంటుంటారు చూడండి, వైష్ణవ సంప్రదాయంలో ఇవి తినకూడదు అవి తినకూడదు అంటారు. ఈ లోకం అంతా సృష్టించింది భగవంతుడు, ఎందుకు? మనం అనుభవించడానికే కదా. నువ్వొక్కడి అనుభవించడానికి ఈ లోకాన్ని సృష్టించలేదు. ఎవరెవరు వారి వారికి తగినటువంటి రీతిలో దీన్ని అనుభవించడానికి సృష్టించారు. ఈ భోగం శరీరానికి రోగాల్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇవ్వదు, రోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కానీ భోగతల్పశయనుడైనటువంటి నారాయణుణ్ణి మాత్రం పొందించలేదు. అందువల్ల అహంకారంతో భోగలాలసులై జీవనాన్ని సాగిస్తున్నటువంటి వాడు పాపాన్ని అనుభవిస్తాడు. అలాంటి ఈ పాపాన్ని అనుభవించేటువంటి వ్యక్తి, భోగలాలసులై జీవించేటువంటి వ్యక్తికి జ్ఞానోదయం ఎప్పుడవుతుంది? దారిద్ర్యం ఇస్తేనే అనుకున్నాడు నారదుడు. అందుకని ధనగర్వం చేత మదమత్తులైనటువంటి వీళ్ళకి దారిద్ర్యమే పరమంజనం అని, ఆ దారిద్ర్యం ఏం చేస్తుంది? యథార్థమైన జ్ఞానాన్ని పుట్టిస్తుంది. చివరికి దరిద్రుడైపోయాడు అనుకోండి, మదం అంతా తగ్గిపోతుంది. ఆ ధనం ఉన్నప్పుడు వెళ్ళమనం అన్నటువంటి తాను ధనం పోయిన తర్వాత ఇంకొకటి దగ్గరికి బాబు బాబు తిరగాల్సి వస్తుంది. మన
నమ్మాళ్ళవార్లు కూడా మనకి తిరువాయిమొழிలో అంటారు. ఓ రాజు ఉన్నట్ట. ఆ రాజుగారు మొత్తం అంతా కూడాను గర్వంతో తిరిగాడు, అహంకారంతో తిరిగాడు. వాళ్ళని వీళ్ళని కాదని పొమ్మన్నాడు. చివరికి వాడు ఒక రాజు చేత ఓడబడి పిరికివాడై పారిపోయాడు. ప్రజలందరినీ కూడా వదిలేశాడు, తాను పారిపోయాడు. పారిపోయినటువంటి తాను ఒక పాడుపడిన ఇంట్లో ఉన్నట్ట. ఆ పాడుపడి ఇంట్లో దాక్కున్నట్ట రాజు. ప్రజలందరికీ కూడాను చాలా కోపం వచ్చిందట. రాజుగారు ఇదిగో ఈ శత్రువులు వచ్చి మన మీద పడుతుంటే మనం రక్షించకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడని పాపం అతని కోసం వెతికారట. అతను ఎక్కడా కనిపించలేదు. వీడు పారిపోయి భయం చేత దాక్కున్నాడు. ఈ దాక్కున్నటువంటి రాజుకి భయం బయటకు వస్తే ప్రజలు కొడతారేమో. ఎంతకాలం ఉండగలడు? ఆకలి వేస్తోంది, నా ప్రాణం పోతుందేమో అని భయం పుట్టింది. దాని చేత లోపల ఉండి 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 చివరికి బయటకు వస్తే తంతారేమో అని భయం చేత పగలపూట రాకుండా చీకటి అమావాస్య రోజు బయటకు వచ్చేట. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా అలా బయటికి వచ్చి అక్కడ చెత్త కుప్పలో పడేసినటువంటి ఒక కుండ పెంకు తీసుకొని దాన్ని చేతిలో పెట్టుకొని నెమ్మదిగా నడుస్తూ వెళుతూ అమ్మా భిక్షాందేహి, మాతా భిక్షాందేహి అంటూ తిరుగుతున్నట్ట రాత్రిపూట. అలా తిరుగుతూ నడుస్తున్నటువంటి ఇతనికి నల్లటి కుక్క, అందులో నల్లటి కుక్క తన పిల్లల్ని కన్నది, పాలిస్తున్నది. దాని మీద కాలేశాడు. చీకట్లో తెలియక ఎప్పుడైతే కాలు వేశాడో కుక్క మహాపౌరుషంగా లేచి ఒక్కసారి అతని యొక్క కాళ్ళలో ఉన్నటువంటి ఆ కండరాలు పీకి పారేసింది. పెద్దగా కేక పెట్టాడు వాడు, ఆ బాధ భరించలేక. వెంటనే చుట్టుపక్కల ఇళ్ళు వాళ్ళందరూ కూడాను లైట్లు వేసి లేదా దీపాలు తీసుకొచ్చి ఎవరని చూస్తే రాజు. ఓరి దుర్మార్గుడా, నువ్వు ఇలా రాత్రిళ్ళ పూట ఇలా దొంగలాగా తిరుగుతున్నావా? చివరికి రాజు అయ్యుండి మమ్మల్ని అందరినీ రక్షించవలసిన వాడు అయ్యుండి శత్రువుల పాలు చేసావా అని వాళ్ళందరూ చితక్కొట్టారు. ఏమైపోయింది? ఒకప్పటి రాజు, ఒకప్పటి గర్వం చేత అందరినీ కూడా తిరస్కరించినటువంటి వ్యక్తి ఈవేళ గతేమిటి? కనుక దారిద్ర్యమే పరమాంజనం అంటారు. ఎప్పుడైనా సరే నడుస్తున్నావు, వెళుతున్నావు, నీకు ముళ్ళు గుచ్చుకుందనుకో, ముళ్ళు గుచ్చుకున్నవాడికే ముళ్ళు గుచ్చుకున్న బాధ తెలుస్తుంది. అందుకని వాడు జాగ్రత్త చెప్తాడు. కానీ అసలు ముళ్ళే గుచ్చుకొని వాడికి ముళ్ళు బాధ ఏం తెలుస్తుంది? తెలియదు కదా. అదనమాట. వీళ్ళు ధనంతోనే గర్వంతో జీవిస్తున్నారు. వీళ్ళకి ముళ్ళు గుచ్చుకోలేదు ఎప్పుడు కూడా. అంటే దారిద్ర్యంలో లేరు, దరిద్రాన్ని అనుభవించలేదు. అనుభవిస్తే వీళ్ళకి దాని విలువ ఏంటనేది తెలుస్తుంది, ధనం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది అని అనుకొని దరిద్రుడు చాలా గొప్పవాడు. ఎందుకండి దారిద్ర్యాన్ని ఇస్తే ఏమిటి ఉపయోగం? అంటే దరిద్రుడికి అన్న వస్త్రాలు ఉండవు కనుక దాని చేత దుఃఖాన్ని అనుభవిస్తాడు. వాడికి సుఖం ఎక్కడ ఉంటుంది? దుఃఖమే కదా దరిద్రుడికి పాపం. ఆ దుఃఖాన్ని అనుభవించి జీవించేటువంటి జీవన విధానం అంతా కూడా ఒక తపస్సు లాంటిది. వాడికి అది తపస్సు. ఆ తపస్సు అనేటువంటిది తప్పనిసరిగా వాడి యొక్క గర్వాన్ని నాశనం చేస్తుంది. అందుకే వాళ్ళ పిల్లలకి బోధిస్తాడు, నాన్న మనకి ఏముందిరా, నువ్వెందుకురా అలా అహంకరిస్తావు? అహంకరించకు నాన్న. మన దగ్గర చదువు ఉందా, డబ్బు ఉందా, గొప్ప అందం ఉందా, లోకంలో కీర్తి ఉందా? ఏమున్నదో మనం అహంకరించాలి. దేనికి నాన్న? ఏం చూసుకొని మనకు అహంకారం అని బోధిస్తాడు తండ్రి. కనుక ఈ అహంకారం అనేటువంటిది దారిద్ర్యం వల్ల పూర్తిగా నశించిపోతుంది. ఇంకా పైగా దారిద్ర్యంతో జీవించేటువంటి దరిద్రులకి సాధు సంపర్కం ఏర్పడుతుంది. ఎక్కువగా సాధువులు ఎప్పుడు ఎవరితో కలుస్తారు? దరిద్రులైనటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం వెళతారు. ఎందుకంటే వాడి యొక్క మనస్సు గర్వరహితంగా ఉంటుంది కనుక వాడికి భగవంతుడి గురించి
తెలియచేస్తే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వృద్ధిపూర్చుకోగలిగేటువంటి వాడు అవుతాడు. అతనికి అహంకారం ధనం వల్ల ఉంటుంది కనుక ఆ ధనమదం చేత వాడికి పొరలు కప్పేసి ఉంటాయి మనస్సు నిండా. ఈ భగవత్ సంబంధమైనటువంటి విద్య చెప్తే ఇవన్నీ మాకేం పట్టవండి, మాకేదైనా డబ్బుల గురించి చెప్పండి వింటాం అంటారు. కానీ ఒక దరిద్రుడు తప్పనిసరిగా వాడికి ఉండే అహంకారాన్ని దింపేసుకొని భగవద్ జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నం చేస్తాడు అని అనిపించి ఈయన వీళ్ళకి తప్పనిసరిగా విషయలోలులై ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాళ్ళైన నలకూబర మణిగ్రీవులకి గర్వాన్ని పోగొట్టాలి అని భావించి వీళ్ళు చివరికి మదిరాపానం చేసి ఒంటి మీద బట్ట కూడా లేకుండా పడున్నారు. ఇది మహాపరాధం. ఒంటి మీద బట్ట లేకుండా నదిలో స్నానమే చేయకూడదు, అసలు మామూలుగా కూడా స్నానం చేయకూడదు. మహాపరాధం చేశారు. పోనీ ఆ అపరాధాన్ని సరిచేసుకోవడం కోసం వచ్చి ఇట్లా కనీసం వాళ్ళలాగా ఆడవాళ్ళలాగా వచ్చి చక్కన వస్త్రాలు ధరించి నమస్కరించడం చేసి ఉన్నా కొద్దిలో గొప్ప వాళ్ళకి కొద్దిగా అనుగ్రహం కలిగేది. ఇలాంటి వాళ్ళకి శిక్ష ఏమిటి అంటే చలనం లేనటువంటి చెట్లై పడి ఉండాలనుకున్నాడు. వెంటనే వీళ్ళిద్దరూ కూడాను అర్జున వృక్షాలై పడుండుగాక గోకులంలో అన్నాడు. గోకులంలో వీళ్ళు పడుండాలి అని గట్టిగా శాపం పెట్టేప్పటిగా వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డారు. మహాప్రభో మమ్మల్ని క్షమించండి, మాకు మదిర మత్తు, ఆ మత్తులో పడున్నాం, దానివల్ల వచ్చింది ఇది అన్నాడు. అప్పుడు అన్నాడు, సరే క్షమించమని వేడారు కనుక మీకు వచ్చే జన్మలో మీరు అర్జున వృక్షాలై పడి ఉన్నా మీకు మాత్రం పూర్వస్మృతి ఉంటుంది. ఆ పూర్వస్మృతి ఉండడం వల్ల మీరు పశ్చాత్తాపడతారు. ఆ పశ్చాత్తాపం సుమారు 100 సంవత్సరాలు దివ్య వర్షాలు మీరు అనుభవిస్తారు. అలా అనుభవించినప్పుడు ఆ గోకులంలో శ్రీకృష్ణుడు పరమాత్మ నారాయణుడు కృష్ణుడై అవతరిస్తాడు. ఆయన యొక్క సాన్నిధ్యాన్ని పొంది ఆయన చేత మీరు ఉద్ధరింపబడతారు అని వరమిచ్చాడు. మళ్ళీ మీ దేవత్వాన్ని మీరు పొందుతారు అని వరమిచ్చాడు. సరే ఆ తర్వాత వాళ్ళు వచ్చి అర్జున వృక్షాలు అయిపడున్నారు. అప్పటి నుంచి అలాగే ఉన్నారు వాళ్ళు. ఆ ఉన్నటువంటి వీళ్ళకి ఈవేళ శాప విమోచన వచ్చేటువంటి సమయం వచ్చింది. ఎందుకు అతనెవరో శాపం పెట్టి నీకు ఇలా వస్తుంది కృష్ణుడి చేత అంటే ఈయన ఎందుకు చేయాలి అంటే ఈయనకు నియమం ఉన్నది. ఏమిటి ఆ నియమం అంటే సత్యం విధాతుం నిజభృత్య భాషితం అని. నిజభృత్యులైనటువంటి వాళ్ళు ఏది పలికినా సరే అది నిజం చేస్తాడు పరమాత్మ. అందువల్ల నారదుడు నిజభృత్యుడు కనుక అతను చెప్పినటువంటి మాటని తప్పనిసరిగా చేసేయాలి అని అతనికి శాప విముక్తి కలిగించాలని సంకల్పం చేసుకొని నెమ్మదిగా ఆ తనకు కట్టినటువంటి రోటితో పాటుగా అలా నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నాడు. నడుపుకుంటూ ఆ 2 చెట్ల మధ్యలో నుంచి ఇద్దరు కదా 2 చెట్లుగా పక్క పక్కనే పడ్డారు. ఆ మధ్యలో నుంచి కృష్ణుడు వెళుతున్నాడు. అలా వెళుతూ ఉండగా చటుక్కున అది కాస్త తిరగబడింది, ఇలా అయిపోయిన తర్వాత దాన్ని లాగడం కోసం అని కృష్ణుడు దాన్ని అలా అంటూ ఉండగానే టక్కన పెద్ద శబ్దం వచ్చేసి ఫెళమంటూ ఆ 2 వృక్షాలు కూడాను పడిపోయాయి. సరే అలా శబ్దం చేస్తూ తీవ్రంగా ఊగుతూ ఆ 2 చెట్లు కూడాను పడిపోయేటప్పటికే పెద్ద శబ్దం వచ్చింది కదా. పరిగెట్టుకుంటూ వచ్చారు నందుడు, యశోద, గోపబాలురు అందరూ కూడా. ఏమైందని వచ్చే లోపుగా జరిగింది ఒక సంఘటన. ఆ వృక్షాల్లో నుంచి వీళ్ళిద్దరూ బయటికి వచ్చారు. శాప విముక్తులైనటువంటి ఆ కుబేరుడి యొక్క పుత్రులు నలకూబర మణిగ్రీవులు బయటకు వచ్చారు. రూపాలతో వచ్చి ఆయన్ని ప్రార్థించారు. అసలు నారదుడు మాకిచ్చింది శాపమా వరమా? అందుకే
పెద్దలు మనని తిట్టినా కూడా అది మంగళాశాసనంగానే భావించాలి అంటారు. మన సంప్రదాయంలో ఒక విధానం అది. పెద్దలు తిట్టారని మనం మొహం ముడుచుకొని ఉండక్కర్లేదు. ఎందుకంటే వారు తిట్టినా అది మంగళాశాసనమే. మహానుభావులైనటువంటి వీళ్ళు శపించినా అదేమైంది? వరమే అయింది. వీళ్ళు అంటున్నారు కదా, నిజంగా నారదుడు మాకు శాపం ఇచ్చాడో వరం ఇచ్చాడో అర్థం కావట్లేదు, నీ దర్శనం అయింది స్వామి, ఎంత భాగ్యవంతులు, ఎన్ని జన్మలు తపస్సు చేసినా కూడా కలగనటువంటి నీవు ఆయన శాపం వల్ల మాకు దర్శనం ఇచ్చావు, ఎంత భాగ్యం ఎంత భాగ్యం అని పొంగిపోయి పరమాత్మని కీర్తించారు. వాళ్ళు స్తోత్రం చేశారు. వాణి గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నిజ నివాస జగత్ప్రణామే దృష్టి సదాం దర్శనేస్తు భవత్తనూనాం. ఆయన వాళ్ళు చేసినటువంటి స్తోత్రంలో ఒక శ్లోకం ఇది. ఏమిటి దీని అర్థం ఏమిటి? వాణి గుణానుకథనే. మా వాణి వాక్కు నీ యొక్క గుణాల్ని కీర్తించడంలోనే నిరంతరం ఉండాలి కోరుకుంటున్నారు వాడు పరమాత్మని. అలాగే శ్రవణే కథాయాం, నీ యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర కథలు వినటంలోనే మా యొక్క శ్రవణేంద్రియాలు నిరంతరము కూడా లగ్నమై ఉండాలి. అలాగే హస్తౌ చ కర్మస్సు, నీ యొక్క కర్మలయందే మా చేతులు ఎప్పుడూ కూడాను ఉండాలి తప్ప ఇతర కర్మలు చేయడానికి ఇష్టపడి ఉండకూడదు. అలాగే మనస్తవ పాదయోర్నః స్మృత్యాం, మా మనస్సు ఎప్పుడు కూడా మీ యొక్క పాదార విందాల్ని స్మరించుకుంటూ ఉండడానికే సిద్ధంగా ఉండాలి. అలాగే మా మస్తకాలు, మా శిరస్సు ఏదైతే ఉందో అవి నువ్వు అధిష్ఠించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండానికి కూడా నమస్కరించేటువంటి దాంట్లోనే ఉండాలి. మా కన్నులున్నాయే నీ మూర్తి స్వరూపాలనే దర్శించడానికి ఎప్పుడూ తహతహలాడుతూ ఉండాలి. ఈ విధమైనటువంటి వరాన్ని ప్రసాదించవయ్యా అని అడిగారు. అంటే మనం కోరటం కూడా తెలియదు మనకి యథార్థంగా. పరమాత్మని ఏం కోరాలో కూడా మనకి తెలియదు. ఏదేదో కోరేస్తాం, అవన్నీ అనిత్యమైనటువంటివి అయి ఉంటాయి. ఒక ఆయనకి పాపం కోరడం తెలీదు, తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు. చేస్తే పరమాత్మ సాక్షాత్కరించాడు. నాన్న నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే నేను ఏది కోరితే అది ఆ క్షణంలో నాకు వచ్చి పడిపోవాలన్నాడు. నేనేది మనస్సులో సంకల్పిస్తే ఆ సంకల్పం వెంటనే నెరవేరిపోవాలి, అదే నాకు కావాల్సిన వరం అన్నాడు. భగవంతుడు ఆలోచించాడు, నాన్న పూర్తిగా నీకు ఆ వరం ఇవ్వడం కష్టం, కానీ 3 సార్లు మాత్రం అవకాశం ఇస్తాను. 3 సార్లు నువ్వు ఏది అనుకుంటే అది అయిపోతుంది పో అన్నాడు. చాలు, ఒక్కసారి ఇచ్చినా చాలు, కానీ నాకు 3 సార్లు ఇచ్చారు, బ్రహ్మాండం అనుకున్నాడు. ఇంట్లో భార్యని వదిలేసేసి తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. సరే, వీడికి ఎప్పుడైతే తపస్సు అయిపోయిందో, తపస్సు జపం ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే బాగా ఆకలి పుట్టిస్తాయి, వేడి పెరుగుతుంది శరీరంలో బాగా తపస్సు చేసినప్పుడు ఉష్ణం బాగా పెరుగుతుంది. వాడికి ఆకలి వేసింది. ఆకలి వేసి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చాడు. తపస్సు అయిపోయింది, వరాలు పొందేశాడు. వచ్చాడు, వచ్చి ఏమయ్యో అన్నాడు. వచ్చింది, ఏమయ్యా నాకు ఆకలిస్తుంది, కడుపు నిండా సాపాటు పెట్టి అన్నాడు. నువ్వేం తెచ్చిపెట్టావని నేను తెచ్చి ఉండాలి అన్నది. వెళ్ళిపోయావు తపస్సు అని, ఇంట్లో ఎవడు తెస్తాడు, ఎక్కడి నుంచి పెట్టమంటావు, నా దగ్గర ఏమున్నాయని పెట్టమంటావు అన్నది. వేరేది అన్నాడు. నువ్వు పెట్టకపోతే మాత్రం తినకుండా బతుకుతా అనుకుంటున్నా, చూసుకో నా దగ్గర గొప్ప శక్తి ఉంది అన్నాడు. మనస్సులో భావించుకున్నాడు. పంచపక్ష పరమాన్నాలు వచ్చి పడాలన్నాడు. బ్రహ్మాండంగా వచ్చి పడ్డాయి.
పడ్డాయి. అబ్బా ఎంత హాయిగా ఉందనుకున్నాడు. బ్రహ్మాండంగా కూర్చోబెట్టాడు, భార్యకి నింపాడు, తాను కడుపు నింపుకున్నాడు, పీకల దాకా తిన్నాడు. పీకల దాకా తింటే ఏమొస్తుంది? మత్తు వస్తుంది, మత్తు, నిద్ర బ్రహ్మాండంగా వచ్చింది. మంచి తిన్నాడు. తిన్న తర్వాత కొద్దిసేపు ఒక 100 గజాలన్న నడవాలంటారు కదా, 100 అడుగులైన. సరే పాపం ఒకసారి బయటికి వెళ్ళి కొద్దిసేపు తిరిగి వద్దాం అనుకున్నాడు. అనుకొని బయటకు వచ్చేప్పటికీ ఇంత ముందంతా బ్రహ్మాండమైన తోట వేసి ఉంచాడు బాబు. అదంతా ఎండిపోయింది, మాడిపోయింది. చీ 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 ఏమిటే నువ్వు అని తిట్టాడు పాపం భార్యని. తిట్టి సరే ఈ వనంలో ఏం తిరుగుతాం, ఇది అంతా మాడిపోతే అనుకున్నాడు. వెంటనే తనకు వరం గుర్తొచ్చింది. ఆహా ఇంకేమిటి అనుకున్నాడు. ఇది అద్భుతమైనటువంటి వనం అయిపోవుగాక అనుకున్నాడు. బ్రహ్మాండంగా వనం వచ్చేసింది, పెద్ద అడవి వచ్చేసింది. ఎంత బాగుంది అనుకున్నాడు. హాయిగా తిరుగుతున్నాడు. చల్లటి గాలులు వస్తున్నాయి. మంచి ఫుల్గా పీకల దాకా తిన్నాడు కదా, మంచి గాలి కనుక వచ్చిందనుకోండి హాయిగా వస్తుంది నిద్ర. పాపం తిరుగుతూ ఉంటే మంచి నిద్ర వచ్చింది. నిద్రపోదాం అనిపించింది. ఆ అడవిలో పెద్ద రావి చెట్టు కనిపించింది. ఆ రావి చెట్టు కిందకి వెళ్ళాడు. వెళ్ళి హాయిగా పడుకుంటున్నాడు. ఆ నిద్రపోతూ తాను అనుకున్నాడు, నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా పులి వచ్చి నన్ను తినేది కదా అనుకున్నాడు. అని పడుకున్నాడు. నిజంగానే పులి వచ్చింది, తినిపోయింది. ఇలా ఉంటే మనం కోరుకునే కోరికలు. ఇదండి మనం కోరే కోరికలు. అసలు కోరటం కూడా ముందు తెలియాలి, తెలివి ఉండాలి. దాని తెలివి లేని వాడు కోరేటువంటి కోరికలు ఇలా ఉంటాయి. ఒక ఆవిడట చాలా తెలివి కలిగింది. పాపం దరిద్రురాలు, చాలా దరిద్రురాలు. అందవికారంగా ఉంటుంది. అందవికారంగా ఉన్నది, దారిద్ర్యం, వివాహం కాలేదు కనుక భర్త లేడు. చీ 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 బతుకు అనవసరం అనుకుంది. అందరూ తిట్టిపోస్తున్నారు. అందరి యొక్క అవమానాలు భరించలేకపోయింది. చివరికి భరించలేక నేను భగవంతుని నుంచి తపస్సు చేస్తాను అనుకొని తపస్సు చేయడానికి వెళ్ళింది. బ్రహ్మాండంగా తపస్సు చేసింది. భగవంతుడు సాక్షాత్కరించాడు. అమ్మ నీకేం కావాలి వరం అని అడిగాడు. ఆ ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వని, ఇస్తున్నాను అన్నాడు. ఆలోచించి, నాకు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం అడిగితే ధనం రాదు, పోనీ ధనం అడిగితే ఆరోగ్యం రాదు, పోనీ ఈ 2 అడిగినా నాకు పెళ్లి కాలేదు కనుక భర్త రాడు, ఎట్లా ఏం చేయాలి? అన్నీ ఒకే దాంట్లో ఉండేటువంటి కోరిక ఏదైనా కోరాలనుకుంది. తెలివిగా పాపం ఆలోచన. సరే స్వామి నేను కోరతానని. ఆ కోరమ్మా అన్నాడు. కోరన్నమాట ఒకటే ఒక వరం ఇస్తా అన్నాడు. చాలు, ఒకటే చాలు అన్నది. ఏమిటది అంటే ఆవిడ అడిగింది కదా, 7 అంతస్తుల మేడలో 7వ అంతస్తులో బంగారపు ఉయ్యాలలో నా మునిమనవణ్ణి ఒళ్ళో పెట్టుకొని నేతి గారెలు తినాలన్నది. ఏం కోరికండి అది? 7 అంతస్తుల మేడలో 7వ అంతస్తులో బంగారపు ఉయ్యాలలో నా మునిమనవణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకొని నేతి గారెలు తినాలి అని. అన్నీ వచ్చేసేయండి. తెలివి అంటే అది. అంటే అర్థం ఏంటి? 7 అంతస్తుల మేడలో బంగారపు ఉయ్యాల్లో అంటే ఐశ్వర్యం వచ్చేసింది. మునిమనవణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకోవాలంటే వివాహం, సంతానం, అన్ని కోరికలు వచ్చేసాయి. నేను ఆ వయస్సులో అంటే మునిమనవుడు వచ్చాయంటే ఈవిడ వయస్సు పెరిగి ఉండాలి కదా, ఆ వయస్సులో కూడా నేతిగారలు తినగలిగేటువంటి స్థితిలో ఉన్నానంటే ఎంత ఆరోగ్యం ఉండాలి ఏమండి? కనుక ఆరోగ్యం వచ్చింది, ఐశ్వర్యం. వివాహం కావాలంటే అందం లేకపోతే ఎట్లా అవుతుంది? కనుక అందం వచ్చేసింది, వివాహం అయిపోయింది, సంతానం వచ్చేసింది, మునిమనవణ్ణి కూడా చూసేటువంటి స్థితి వచ్చింది. అప్పటికీ ఆరోగ్యం చెడకుండా నేతిగా మామూలుగానే గారెలు తీసుకోవడం కష్టం.
నేతిగారలు తిని అరగదీసుకోవడం ఇంకా కష్టం. అలాంటిది వృద్ధులకి అసలు అరగవు కనుక వాటి జోలికే వెళ్ళరు వాడు. పళ్ళు కూడా ఉండవు. అంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేతిగారలు తినాలంటే పళ్ళు ఉన్నాయి చక్కగాను. ఇది కోరిక అంటే ఇలా కోరుకోవాలి. సరే అది కూడా కాదు అన్నారు. మరి ఏం కోరాలి అంటే ఇదిగో వీళ్ళు కోరిన కోరిక కోరాలి. ఏం కోరాలట? నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబనిషేయు హస్తయుగమున్ నీ మూర్తిపై జూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. ఇవి కావాల్సింది, కోరుకోవాల్సిన కోరిక. ఎందుకు ఈ స్తోత్రంలో ఇంత గొప్పగా చెప్పారంటే మనం ఏది కోరాలో కూడా తెలియదు కనుక కోరవలసిన విధానాన్ని నేర్పించడం కోసం పెద్దలైనటువంటి వారు ఇలా స్తోత్రం చేసి పరమాత్మని కోరారు. వాళ్ళ కోసమో మన కోసమో ఏదైనా సరే లోకహితం కోసం అన్నట్లుగా కోరతారన్నమాట. అందుకని పెద్దలు కోరేటువంటి కోరికల్ని మనం గమనించాలి. ఈ లోకంలో ఉండే లౌకికులు కోరేటువంటి కోరికలు కాదు. వాళ్ళని ఫాలో అయిపోయి వాళ్ళని కాపీ కొడుతూ ఉండేటువంటి జీవితాలు కాకూడదు. పెద్దలు ఏది కోరారో అది మనం పొందాలి అనే భావనలో ఉండాలి. ఇది చాలు మాకు జగన్నాథ అన్నారు కుబేరుడి యొక్క పుత్రులు. రోటికి కట్టబడినటువంటి కృష్ణుడు అలాగే నవ్వుతూ అన్నాడు కదా, ధనమదంతో మీరు కన్నులు కానక మీకు శాపాన్ని పొందారు. కానీ మీకు శాపం ఇచ్చినటువంటి నారదుడు మాత్రం మీకు వరం ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే అతను దయామయుడు కనుక శాప రూపంలో ఒక వరాన్ని ఇచ్చాడు. నారదుడి యొక్క హృదయం ముందే నాకు తెలుసయ్యా, సూర్య దర్శనం చేత నేత్రానికి ఉండేటువంటి బంధం తొలగిపోయినట్లుగా ఏకాంత భావంతో నా యందు గనక ఆసక్తులైతే సమదర్శులు అయితే అలాంటి వాళ్ళని భాగవతోత్తములు అంటాం. అలాంటి వాడు నారదుడు. అలాంటి భాగవతోత్తమ పురుషుల యొక్క సాక్షాత్కారం ఎవరికైతే అవుతుందో తప్పనిసరిగా ఆ జీవుడి యొక్క బంధనాలు తొలగిపోతాయి అన్నాడు. మీకు మొట్టమొదట నారదుడి యొక్క దర్శనం మాత్రం చేతనే పోయాయి. ఆ పోయేటువంటి స్థితి ఇదిగో ఈవేళ మీకు ఈ విధంగా కలిగింది కనుక మహాపురుషుల యొక్క దర్శనం చాలా గొప్పది. అది గుర్తుంచుకోమని చెప్పాడు. చెప్పిన తర్వాత నా మీద ప్రేమ బీజం మీ మనస్సులో అంకురించింది కనుక ఇప్పుడు మీకు ఇంకా సంసార దశ అనేటువంటిది ఇక ఉండదు. కానీ మీరు ఈ శరీరం, ఈ దేవతా శరీరాన్ని పూర్తిగా వదిలేసిన తర్వాత మీరు నన్ను పొందుతారు అని వరం ఇచ్చాడు ఆయన. అప్పుడు రోటికి కట్టబడినటువంటి కృష్ణుడికి ప్రదక్షిణలు చేసి మాటి మాటికి నమస్కరిస్తూ ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు వాళ్ళు. సరే, ఇక్కడ పడినటువంటి శబ్దాన్ని వినేటప్పటికీ పరుగులెత్తుకుంటూ వచ్చారు నందుడు, యశోద వీళ్ళందరూ కూడా. వచ్చి అక్కడికి వచ్చి చూస్తే పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయి ఉన్నాయి. మధ్యలో చిన్ని పిల్లవాడు కృష్ణుడు ఉన్నాడు. అవి చూసేటప్పటికే అందులో కృష్ణుడు ఆ నందుడు యశోద వస్తున్నారంటే పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ ఏడుస్తున్నటువంటి పిల్లవాడిని చూసి చాలా భయపడిపోయారు. వెంటనే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళని పిలిచి, ఎరా మీకు తెలుసా ఎందుకు పడిపోయాయి ఈ చెట్లు? ఉన్నట్టుండి ఎట్లా పడిపోయాయి అన్నాడు. ఉన్నట్టుండి ఏం పడలేదు, మీ పిల్లవాడే లాగాడు, అది ఆ రోడ్డుని పట్టుకొని లాగుతుంటే పడిపోయినాయి అన్నారు. పోండి పక్క పోండి, పిల్లవాడు ఎక్కడైనా చేస్తాడా ఇలాంటి పని? ఏదో తామరాకులాగా ఉన్నాడు వీడేం చేస్తాడు ఇలాంటి పనులు అన్నారు. పాపం తిట్టారు, వాళ్ళని పంపించేశారు. చివరికి నందుడు నవ్వుకుంటూ ఆనందంతో దగ్గరికి వెళ్ళి నాయన తీసుకొచ్చేసారు. గోపికలందరూ పాపం ఇతను భయపడ్డాడేమో, పెద్ద చెట్లు పడ్డాయి, భయపడిపోయాడేమో అనుకొని గోపిక నవ్వుతూ కృష్ణుడి దగ్గర నాట్యం చేసి అతన్ని నవ్వించాలని ప్రయత్నం చేసింది. నీకు లడ్డు పెడతానరా అంటోంది. అలాగే అనేక రకాలైనటువంటి మాటలు చెప్తూ
చప్పట్లు కొడుతూ అనేక రకాల ధ్వనులు చేస్తూ అతనికి ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. కృష్ణుడు మామూలు వాడేం కాదు కదా. వీళ్ళు ఎంత బాగా చేస్తే అంత బాగా వశమైపోతాడు. ఆయన వశమైపోయాడు. అప్పుడు ఆ మోహంతో సామాన్యమైనటువంటి బాలుళ్లాగా వీళ్ళు చేసే చేష్టలకి ఆయన కూడా అనుకరిస్తూ పాటలు పాడుతూ ఉన్నట్ట. వీళ్ళు ఎప్పుడు పిలిచి ఓయ్ కృష్ణ పాడు అంటే పాడేవారట, డ్యాన్స్ అంటే డ్యాన్స్ చేసేవట. ఎప్పుడు ఒక కొయ్య బొమ్మలాగా వాళ్ళ దగ్గర పనిచేసేవట. కృష్ణుడు వశుడైపోయేవట గోపికలకి. గోపికలు అన్నారట ఒకరోజు, ఓయ్ కృష్ణ అది మా పీట ఉన్నది తీసుకురా అంటే ఇప్పుడు మోయలేక మోస్తున్నట్టు తెచ్చేవట. ఒక్కొక్కసారి అనేవారట మా పాదుకలు తీసుకురా అంటే పాదుకలు కూడా తల మీద పెట్టుకొని తెచ్చేవాట. తల మీద పెట్టుకొని మొయ్యలేక మోస్తున్నట్టు నటిస్తూ, అలా పడిపోతున్నట్టు లేస్తున్నట్టు నటిస్తూ వచ్చేవాట. మాకుండేటువంటి తండులాదులు అంటే బియ్యం కొలుచుకునే పాత్రలు ఉంటాయి కదా, షేరు లేదో గిద్ద ఏవో ఉంటాయి, అలాంటివి తీసుకురా అనేవాడు. తెచ్చేవట. కయ్యాళ్ చేతి మనిషి, ఒక పని మనిషిలాగా వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ మీద అంత ప్రీతితోటి వారు ఏం చెప్తే అది చేస్తూ తిరిగేవట ఆయన. అలా ఉండేటువంటి వాడు కృష్ణుడు అని. ఆ కృష్ణుడికి గోపికలంటే అంత ప్రీతి, గోపికలకి కృష్ణుడు అంటే అంత ప్రీతి అన్నారు. సరే మంచిది. ఇక రోటికి బంధించింది అమ్మ. రోటికి బంధించడంలో ఉన్న విశేషం ఏమిటి అంటే మనకి శాస్త్రం చెప్తుంది కదా, ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం అని. ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం అని. ఉలూఖలం అంటే రోలు, ఉలూఖలం అంటే రోలు. ఉపనిషదర్థం అంటే కృష్ణుడు. ఉపనిషత్తుల చేత చెప్పబడేటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఉలూఖలే నిబద్ధం. ఉలూఖలం అంటే రోటికి కట్టబడ్డాడు అన్నాడు. ఏమండి రోటికి కట్టబడ్డంలో విశేషం ఏమిటి? రోలుని మన పెద్దలు ఆచార్యులు అని అంటారు, ఆచార్యులతో పోలుస్తారు. ఎందుకని ఆ రోలుని ఆచార్యులతో పోల్చడం ఏమిటి అని అంటే రోలు చేసే క్రియ ఆచార్యులు చేస్తారు కనుక. రోలు ఏం క్రియ చేస్తుంది? రోలుని ఏం చేస్తామని చెప్పండి. బాగా కఠినంగా ఉండి నోట్లో వేసుకుంటే కర్రకర్రలాడిపోయి పళ్ళే ఊడిపోతాయేమో అన్నట్లుగా ఉండే మినుములు, పెసలు మొదలైనటువంటి వాటిని వేసి దంచుతాం. అవి తినటానికి యోగ్యంగా లేనటువంటి వాటిని తీసుకొని మనం దాంట్లో వేస్తే, దంచితే దాని ఆ రోలు ఏం చేస్తుంది? మనం తినడానికి, అనుభవించడానికి యోగ్యమైనటువంటి మెత్తని పొడి చేసి పెడుతుంది. అలాగే ఆచార్యులు ఏం చేస్తారు? మనం మింగడానికి వీల్లేనటువంటివి, మనం అనుభవించడానికి యోగ్యం కానటువంటివి జ్ఞానం, ఈ జ్ఞానం ఉపనిషత్ వాక్యాలు లేకపోతే వేదవాక్యాలు ఇవి మనకేం అర్థం కావు. మనకు అర్థం కాకపోతే మనం వాటిని అనుభవించలేం. కనుక అలాంటి అర్థం కానటువంటివి కఠినమైనటువంటి శబ్దాలన్నీ కూడాను ఆచార్యులు తీసుకొని వాటిని మళ్ళీ మనం అనుభవించడానికి యోగ్యమైనటువంటి పిండి అంటే చక్కని విశదమైనటువంటి కథల రూపంలోనూ ఉదాహరణల రూపంలోనూ మనకి ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడాను అందిస్తారు. ఆ ఉపనిషత్ వాక్యాల రూపంలో కనుక చూసాము అంటే మనం లేచి వెళ్ళిపోతాం. మాకేం అర్థం కావట్లేదు, ఎందుకు ఇక్కడ ఉండి టైం వేస్ట్ అని. కానీ వాటిని గురువు గారు అందించేటప్పుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా వాటన్నిటిని ఇలా తీసుకొని దాన్ని ఇలా మలిచి చాలా బాగుంది. మరి పిండి చేసిన తర్వాత మీరు తినే వడ చాలా బాగుందండి, అబ్బా తింటే గారెలే తినాలి అనుకుంటూ ఆనందంగా తింటాం. కానీ అదే ఆ పప్పుతో కనుక వడ చేస్తే మీరు తింటారా? వెళ్ళారు. కరకరలాడుతుంటుంది, పళ్ళన్నీ ఊడిపోతాయి. అలా అన్నమాట. అందువల్ల అలాంటి కృత్యాన్ని చేసేటువంటి వారు ఆచార్యులు కనుక ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి అత్యంత కఠినమైనటువంటి విజ్ఞానాన్ని అజ్ఞానులమైనటువంటి మనందరికీ కూడా కథల రూపంలోనూ ఉదాహరణల రూపంలోనూ అనేక రకాలైనటువంటి రీతిలో అందించేటువంటి వారు కనుక వారిని రోలుతో పోల్చారు ఆచార్యులు. సరే మంచిది. ఎందుకని
అంటే ఆ విజ్ఞానం ఏ విజ్ఞానాన్ని అందిస్తారు గురువు ఎప్పుడు కూడా అంటే యా విముక్తయే సా విద్య. ఏదైతే నీకు విముక్తిని కలిగిస్తుందో అదే విద్య. అంటే ఇంకో విద్యలు విద్య కాదు కనుక అలాంటి విద్యని వారు అందిస్తారు. అదే మనకి ఉపనిషత్ విద్య. అందుకే దానికి పేరేంటి వేదాంతము అని. వేద అంతము అని. వేదాలకి చివరి భాగాలన్నమాట ఉపనిషత్తు. వేదం 2 భాగాలుగా ఉంది. ఒకటి కర్మకాండ, 2 బ్రహ్మకాండ. కర్మకాండ అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా సంహిత భాగం. బ్రహ్మకాండం అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో వేదాల చివరిలో ఉండేటువంటి ఉపనిషత్ భాగం. ఆ ఉపనిషత్ భాగం ఏదైతే ఉందో అదే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది లోకం. ఈ పైన ఉండేటువంటి వేద భాగం ఏదైతే ఉందో అదంతా కూడా కర్మ గురించి తెలియజేస్తుంది. ఈ జీవుడు తాను చేసి ఏ కర్మ చేసి సుఖాన్ని పొందుతాడో దుఃఖాన్ని పొందుతాడో, ఈ లోకంలో ఉండేటువంటి స్థితిని ఎలా అతను నడుపుకుంటూ వెళ్ళాలో ఇవన్నీ చెప్తుంది. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నువ్వు పొందవలసినటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని వేదంలో ఉండే చివరి భాగం తెలియజేస్తుంది. అందుకని దానికి పేరు వేదాంతము. అంటే పరమాత్మ తత్వాన్ని తెలియజేసేటువంటిది వేదాంతము అని పేరు వచ్చింది. అలాంటి ఆ వేదాంతం ఏదైతే ఉన్నదో అదంతా కూడాను ఉపనిషత్తుల రూపంలో ఉంటుంది కనుక దాన్ని అందించేవారు కనుక వీరిలా. సరే మంచిది. ఇంతకీ ఉలూకలాన్ని బంధించారన్నారు కదా, బంధించింది అమ్మ అన్నారు. బంధించేటప్పుడు 2 అంగుళాలు తేడా వచ్చాయన్నారు. ఆ అంగుళాలు ఏమని చెప్పుకున్నాం? అహంకారం, మమకారం అని. ఈ అహంకారం అనేటువంటిది 2 కారాలే. తమాషా చూడండి. అహం కారం, మమ కారం. ఈ 2 కారాలు అంటే కష్టాన్ని కలిగించేవి. కారం అంటే ఏంటి? కారం తింటే ఏమొస్తుంది? కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. అలాగే ఈ అహంకారం మమకారాలు 2 పొందామంటే మనకు వచ్చేవి కళ్ళంబడి నీళ్ళే, అంటే దుఃఖమే వస్తుంది. అందువల్ల ఈ అహంకార మమకారాలు 2 కూడా వదిలేసేయాలి. మధురమైనటువంటి పరమాత్మని మాత్రమే అనుభవించాలి. అయితే ఈ అహంకార మమకారాలనే దీంట్లో చూడండి. ఒక ఆయన అన్నట్ట ఒక ఊరికి ఒక గురువుగారు వచ్చాడు. ఒక శిష్యుడు ఒకడెవడో వచ్చి వెళ్ళి భక్తుడు గురువుగారితో అన్నట్ట, గురువుగారు నాకు ఏదైనా మంత్రం ఉంటే ఉపదేశం చేస్తారా అన్నట్టు. ఏమన్నా మంత్రం ఉపదేశం చేయండి అంటే పాపం ఆయన అన్నట్ట, నాయనా దానికేం పోయింది, చక్కగా చెప్తాను, రోజు ఇది అనుకో, నీకు మంచి జరుగుతుందని. ఏమిటండి అన్నాడు. సోహం అనుకోమన్నాడు. ఏమన్నాడు? సోహం అన్నాడు. అంటే ఏంటి సోహం అంటే? అహం నేను, సహా అతడు, అంటే నేనే అతడు, నేను అతడినే, అంటే ఆ పరమాత్మనే, అంటే నేను పరమాత్మ ఒకటే అని చెప్పే అర్థం. సరే రోజు పాపం జపం చేస్తున్నాడు. జపం చేస్తుంటే పెద్దగా రుచి అనిపించలేదు అతను. సరే ఈ లోపల ఇంకో వైష్ణవ స్వామి ఎవరు వచ్చారు బాబు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, మహాప్రభో మాకు ఇంతకుముందు ఎవరో వచ్చారండి, ఆయన అడిగితే మంత్రం ఇచ్చారండి, కానీ పెద్ద రుచిగా అనిపించలేదండి, మీరేమన్నా ఇంకో మంత్రం ఇస్తారా అన్నాడు. ఆయన ఏం మంత్రం ఇచ్చాడయా అన్నాడు. సోహం అనుకోమన్నాడు. దానికి ఏం పోయింది, దాని ముందు దా చేర్చుకో అన్నాడు. దాని ముందు దా చేర్చుకో అన్నాడు. అప్పుడు ఏమైంది? అది అయింది, దాసోహం అయింది. అంటే దాసోహం 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 దాసోహం, నేను పరమాత్మకి దాసుణ్ణి అనుకుంటూ బతకవయా అన్నాడు. సో అతనికి అది చేసినా పెద్ద రుచి అనిపించలేదు. మళ్ళీ ఇంకో అద్వైత స్వామి ఎవరు వస్తే వారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభో నాకేదో ఇలా ఇచ్చారండి, ఆ మంత్రం కాకుండా ఇంకేదైనా ఉంటే చెప్తారా అన్నాడు. ఏ మంత్రం ఇచ్చారండి? దాసోహం అనుకోమన్నారండి. దానికి ఉంది, దాని ముందు సా చేర్చుకో అన్నాడు. సా ఏమైంది? అది ఏమండి? అయిందనమాట. సదాసోహం, ఎప్పుడు నేనే అతను అనుకోమన్నాడు. సదా అంటే ఎల్లప్పుడు నేను అతను ఒకటే అనుకోమన్నాడు. ఇదేమిటండి? సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని మీద రుచి కలగలేదు. మళ్ళీ ఇంకో వైష్ణవ స్వామి వస్తే ఆయన్ని అడిగాడు, మహాప్రభో నాకేదైనా మంత్రం, నీకేం చెప్పారయ్యా? సదాసోహం అనుకోమన్నాడు. దానికి ముందు దా చేర్చుకో పర్వాలేదు అన్నాడు. ఏమైందండి? దాసదాసోహం అయింది.
మన జీవితం ఈ రెండిటి మధ్యలోనే నడుస్తుంది. అది అహంకారం. అహంకారం పోయినటువంటి పరిస్థితి దాసోహం, దాసోహం. ఆ అహంకారంతో ఉండేటువంటిది, ఆ అహాన్ని ఎప్పుడైతే నువ్వు దూరం చేసుకోగలుగుతావో అప్పుడు మాత్రమే పరమాత్మను పొందగలుగుతావు. ఆ సోహం పోతే ఏమైంది? దాసోహం. అప్పుడే నువ్వు దాసోహం అని దాసుడు కాగలుగుతావు. కనుక అహంకారం ఎప్పుడు మంచిది కాదు. అందుకనే పెద్దలు మనకి చెప్తారు కదా, ద్వ్యక్షరస్తు భవేన్మృత్యు త్ర్యక్షరో బ్రహ్మణ పదం మమేతి ద్వ్యక్షరం మృత్యు న మమేతి చ శాశ్వతం. ఎవరు చెప్పారు ఇది? మహాభారతంలో శాంతి పర్వంలో వచ్చినటువంటి శ్లోకం ఇది. మహాభారతం శాంతి పర్వంలో ద్వ్యక్షరస్తు భవేన్మృత్యు, 2 అక్షరాలు నీకు ఎప్పుడు మృత్యువునిస్తాయి. త్రియక్షరం బ్రహ్మణ పదం, 3 అక్షరాలు ఎప్పుడు కూడా నీకు శాశ్వతమైనటువంటి పరమాత్మని కలిగిస్తాయి. ఇంతకీ ఆ 2 అక్షరాలు ఏమిటండి, ఆ 3 అక్షరాలు ఏమిటండి అన్న, ఆ 2 అక్షరాలు అహం, మమ. ఎన్ని అక్షరాలు అహం అంటే? మమ అంటే అదనమాట. అందుకని మమేతి ద్వ్యక్షరం మృత్యు, మమ మమ నాది నాది నాది, అహం నా నేను 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 అనుకునేటువంటిది ఎప్పుడు కూడా నీకు మృత్యువునిస్తుంది. మృత్యువునివ్వడం అంటే మృత్యులోకాన్ని ఇస్తుంది, అంటే ఈ సంసారాన్ని ఇస్తుంది. మృత్యువునివ్వడం చావు ఇవ్వడం కాదు, సంసారాన్ని ఇస్తుంది. కానీ నమమేతి, ఎప్పుడైతే నీకు నమమ అని అనుకున్నావో, నా మమ నాది కాదు, నాది నాది అనుకున్నంతకాలం మళ్ళీ సంసారంలో పడతావు. ఎప్పుడైతే నమమ అనుకుంటావో తప్పనిసరిగా నీకు శాశ్వతమైన లోకం కలుగుతుంది. కనుక నువ్వు ఎప్పుడూ కూడా నాది నేను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టేసేయి. అందుకే నమ్మాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఒక ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తూ తిరువాయిమొழிలో అంటారు కదా, నీరు నుమదెండ్రివై వేర్ ముదల్ మాయిత్ అన్నారు. నీరు నుమదెండ్రివై, నీవు నీది అనేటువంటిది వేర్ ముదల్ మాయిత్, వేళ్లతో సహా పెకిలించి పారేసాయి. నీళ్ళు నుంచి వేళ్లతో సహా పెకిలించి పారేసాయి. మళ్ళీ వేరున్నా మళ్ళీ మొలకెత్తు వస్తుంది, వేళ్లతో సహా పికిలి. అంటే పెద్దలు అన్నారు, మీరు మీది అని అంటున్నారు ఏమిటి స్వామి, నేను నాది అని కదా అనాలి అన్నారు. అమ్మో, ఆ శబ్దం అంటానికి కూడా భయం అన్నారు. నేను నాది అనే శబ్దాన్ని పలకటం కూడా మాకు భయమే అన్నారు. అందుకనే చెప్పేటప్పుడు మీది మీరు అనండి అన్నారు. నీరు నుమదెండ్రివై, మీరు మీది అనేటువంటి వదిలేయండి. కనుక అంత భయంకరమైనటువంటివి అహంకార మమకారాలు. అలాంటి అహంకార మమకారాల్ని వదిలేసేయాలి, ఎప్పుడు దాని మీద ఉండకూడదు. మనకి ఉడైవర్ల చరిత్రలో ఒక చిన్న సంఘటన వస్తుంది. ఉడైవర్ల చరిత్రలో మహానుభావులు గోవిందుడని మేనల్లుడు ఉన్నారు. సరే, వారు ఒకసారి బాగా మామూలుగా తిరుగుతూ ఉండేవారు. వారికి ఏమి జ్ఞానం సంబంధించిన భగవత్ సంబంధమైన జ్ఞానం లేదు, భక్తి లేదు, వీళ్ళు తిరుగుతూ ఉండేవారు. కానీ వారి తల్లిగారు పాపం అది చూసి చాలా బెంగపడేవారు. బెంగపడి తల్లిగారు అనేవారు కదా, పాపం నాన్న, నీ మేనమామ స్వయంగా మేనమామ, ఆయన సాక్షాత్తు యతిపతులయ్యారు, లోకానికి అంతటికీ దారి చూపిస్తున్నారు మోక్షానికి. అలాంటి వారిని నువ్వు స్వయంగా శరీర బంధుత్వం కూడా కలిగినటువంటి వ్యక్తివి, అలాంటి వాడివి నువ్వు వెళ్ళి ఆయన దగ్గర జ్ఞానాన్ని పొంది తరించకుండా ఎందుకురా ఇలా వ్యర్థం చేసుకుంటావు జీవితాన్ని, వెళ్ళరా 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 అని పోరిందిట పాపం తల్లి చాలాసార్లు. తల్లి పోరుతుంటే అవి భరించలేకపోయి ఒకరోజు సరేలే వెళతానులే అన్నట్టు అని వెళ్ళాడు బాబు. రామానుజుల వారి దగ్గర ఉడైవర్లు వారికి కాలక్షేపం చేస్తున్నారు. చేస్తూ ఉండగా సరిగ్గా వీరు వెళుతూ ఉంటే దూరం నుంచి చూశారు. వాడు వీరిని చూసి, నాయన తలుపులు వేసేయండి అన్నారు. తలుపులు వేసేసారు శిష్యులు.
వారు వచ్చి ఇదేమిటి నేను వస్తుంటే తలుపులు వేసేస్తున్నారని వారు దగ్గరకు వచ్చేసి తలుపు కొట్టారు. తలుపు కొడితే రామానుజుల వారు ఎవరు అన్నారు. నేనే అన్నాడు. నేను చచ్చిన తర్వాత రా అన్నాడు. ఎందుకు అర్థం కాదు. ఇదేమిటి ఆయన చచ్చిన తర్వాత నేను వచ్చి ఏం చేయాలి? అమ్మేమో నన్ను గొడవ పెట్టి పంపించింది, ఆయనేమో నేను చచ్చిన తర్వాత రా అంటున్నాడు, ఇదేమిటి అని వెళ్ళిపోయాడు ఇంటికి. ఆ తల్లి అన్నది, ఏమరా నాన్న వెళ్ళొచ్చావా అని. వెళ్ళానే, నువ్వేదో చెప్పావు కదా అని వెళ్ళాను. తీరసో నేను వెళ్ళేటప్పుడు తలుపులు వేసారు, తలుపు కొట్టాను, ఎవరు అన్నారు, నేను అన్నాను అనేప్పటికీ నేను చచ్చిన తర్వాత రా పో అన్నారు. ఆయన చచ్చిన తర్వాత నేను వెళ్ళి ఏం చేస్తానే అన్నాడు పాపం తల్లితోడు. తల్లింది, వెర్రివాడా, నేను చచ్చిన తర్వాత అంటే నువ్వు నేను అన్నావు కదా, అందుకని ఆ నేను అనే అహంకారం చచ్చిన తర్వాత రా అని చెప్పడం రా నాయన. ఈ విద్య పొందాలి అంటే, భగవంతుడి యొక్క విద్య పొందాలి అంటే అహంకారం ముందు చావాలి. కనుక నీకు ఉన్నటువంటి అహంకారం నేననే భావం పోవాలి నీలో ముందు. ఏమనాలి మరి నేను అన్నాడు. దాసుడు అనరా అన్న. ఎవరు అన్నప్పుడు దాసుడు అను, ఈసారి వెళ్ళినప్పుడు నేనే అనకో అన్నాడు. సరే అన్నాడు బా. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ తలుపు వేసేస్తే, తలుపు కొడితే అప్పుడు మళ్ళీ ఎవరు అని అడిగితే దాసుడండి అన్నాడు బాబు. అయితే తలుపు తీయండి అన్నారు, లోపల రమ్మన్నారు, కూర్చోబెట్టి. ఎంత మహానుభావుడే అండి గోవిందుడు, మామూలు వాడా, అద్భుతమైనటువంటి జ్ఞాని అయ్యారు. ఎవరికైనా సరే ముందు విరోధి నేను, నాది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ మమకారం అనేటువంటిది చాలా చెడ్డది. మీరు ఒక్కొక్క వస్తువు మీద మమకారాన్ని పొందుతుంటే మీ హృదయంలో ఒక్కొక్క తూటు పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ హృదయం అంతా చిల్లులు అయి ఉంటుంది. కావాలంటే గమనించుకోండి. మీకు మమకారాలు పెరిగిన కొద్దీ మీ హృదయం తూట్లు పడిపోతూనే ఉంటుంది. మమకారం దేని మీద పెంచుకోవద్దు. వృధాగా మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కానీ పరమాత్మ మీద పెంచుకున్నటువంటి ఆ ప్రేమ బంధం ఉన్నదే, అది తెగేది కాదు. గుర్తుంచుకోండి, ప్రేమ లేదా వీడికి? కరువా? లోకంలో వాడు చచ్చేంత మటుకు ఏదో ఒక వస్తువునో మనిషినో ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమ లేకపోలేదు మనిషి దగ్గర. కానీ తన ప్రేమని పరమాత్మకి మాత్రం పంచడు. లోకంలో అన్నిటికీ ఇస్తాడు. కాదు, నువ్వు పరమాత్మని ప్రేమించేవాడివి కా. మిగిలినటువంటి వాటన్నిటినీ వదిలిపెట్టి ఆయనకి నీ ప్రేమతో అభిషేకం చేయవయ్యా, ఆయన పాదాలు కడగవయ్యా. అది జీవితం అంటే. అవి చేసినటువంటి వాళ్ళే గోపికలందరూ. యశోదమ్మ అంతే. అందుకే ఆవిడ చేత కట్టబడ్డాడు తాను. ఆ కట్టబడినటువంటి రజ్జు ఏమన్నాం మనం? ప్రేమ రజ్జు. అది మామూలు తాడు కాదు, అది ప్రేమ బంధం. అది ఆ ప్రేమ బంధం కనుక తల్లి వచ్చి మళ్ళీ విప్పతీస్తే తప్ప తాను దాంట్లో నుంచి బయటపడలేదు. ఇంకొకటి, లోకంలో ఏ బంధమైనా ఆఖరికి మీరు ఇనప గొలుసులు పెట్టి బంధించినా కూడా అవైనా తెగుతాయేమో, కానీ ఈ ప్రేమ బంధం పరమాత్మతో మాత్రం తెగదు. చాలా గట్టిది. మీకు చిన్న కథ చెప్తాం. బిల్వమంగళుడు అని ఒక మహానుభావుడు ఉండేవాడు, మహాభక్తుడు. ఆయన ఒకసారి మార్గంలో వెళుతున్నాడు. ఆయన మార్గంలో వెళుతుంటే ఆయనకి కళ్ళు లేవు బాబు. ఆయన మార్గంలో వెళుతున్నాడు. ఆ వెళుతూ ఉన్నప్పుడు పొరపాటున జారి లోయలో పడ్డాడు. ఆ లోయలో పడిపోతూ ఉన్న సమయంలో ఆయన మహాకృష్ణ భక్తుడు కనుక సాక్షాత్తు కృష్ణుడు వచ్చి ఆయన పట్టుకుని చేయి పట్టుకున్నాడు. ఆయన చేయి పట్టుకోగానే ఆయన కృష్ణుడి యొక్క స్పర్శ ఎప్పుడైతే ఈయనకి తగిలిందో బిల్వమంగళలో ఉన్నటువంటి అశుభాలన్నీ ఒకసారి తొలగిపోయాయి. పరమానందం కలుగుతోంది.
లోకంలో ఎంతోమంది పట్టుకున్నారు, కానీ ఇలాంటి అనుభూతి నాకు కలగలేదే. ఈ వచ్చిన వాడు ఎవరో మామూలు వాడు అయ్యేవాడు కాదు, మొత్తం మీద ఎవరో మంచివాడు అయి ఉండాలి అని అనుకున్నాడు. అని నాలో ఉన్న అశుభాలన్నీ పోయి నాకు శాంతి కలుగుతోంది అంటే పరమాత్మ కృష్ణుడై ఉండాలనుకున్నాడు. అదృష్టం అనేటువంటిది పిలవకుండానే వచ్చింది, తలుపు తట్టింది. ఎవడైనా వదులుకుంటాడా? అనుకోకుండా కృష్ణుడు వచ్చి నన్ను పట్టుకుంటే నేను ఎలా వదిలేస్తాను నిన్ను అనుకున్నాడు. అనుకుని వెంటనే ఏం చేశాడు, ఒక చేత్తో కృష్ణుడి యొక్క చేయి పట్టుకున్నాడు, కృష్ణుడు ఇతను చేయి పట్టుకున్నాడు. ఇతనేం చేశాడు, ఇంకో చేత్తో అతని చేతిని ఇంకో చేతిని గట్టిగా పట్టేసుకున్నాడు. అమ్మో వీడు తెలుసుకున్నాడు అనుకున్నాడు కృష్ణుడు. గుర్తుపట్టాడు, నేనేదో గోపాల వేషంలో వస్తే నన్ను గుర్తుపట్టేశాడు అనుకున్నాడు. అనుకుని వెంటనే ఏం చేశాడు, చేతిని గట్టిగా ఇలా ఇలా విదిలించేసుకొని దూరంగా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. అంటుంటే బిల్వమంగళుడు అంటాడు అప్పుడు, కృష్ణ నా చేతిలో నుంచి తప్పించుకొని వెళ్ళగలవేమో కానీ నా మనస్సులో నుంచి తప్పించుకొని వెళ్ళి అప్పుడు చూస్తానన్నాడు. ఆ బంధం గొప్పది. ఆ ప్రేమ బంధాన్ని ఎవ్వరూ తెంపలేరు, సాక్షాత్తు పరమాత్మ కూడా. ఆ మనస్సులో ఉన్న నీ మీద ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని తెంపవయ్యా, దాని నుంచి తప్పించుకొని వెళ్ళవయ్యా, అప్పుడు నువ్వు గొప్పవాడివి. ఏముంది నా చేతుల్లో, నా బలహీనుడిని నేను, నా చేతుల్లో నుంచి తప్పించుకొని నువ్వు పిల్లవాడివి, నువ్వు తప్పించుకోవటం ఎంతసేపు నీకు అన్నట్ట తాను. అలాంటి రీతిలో యశోదమ్మ ఎంత ధన్యురాలై ఉండాలి. సాక్షాత్తు పరమాత్మ అంతటి వాడు ఈ గొల్లకత్తి అయినటువంటి యశోదమ్మ చేత కట్టబడ్డాడంటే, బంధింపబడ్డాడంటే ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి. అందుకే ఆయనకి ముద్దుగా దామోదరుడు అని పేరు పెట్టారు. దామం అంటే తాడు, ఆ తాడుని ఉదరమందు కలిగినటువంటి వాడు. కొంతమంది మనకి శాస్త్రంలో దామోదర మాసం అంటారు. ఇది ఆ దామోదరుడి చరిత్ర కూడా మనం చెప్పుకునే భాగ్యం కలిగింది. అలాంటి ఆ దామోదరుడు ఈ లోకంలోకి వచ్చి మనందరినీ కూడాను అనేక రకాలుగా అనుగ్రహించడం కోసం లీలలు చేశాడు. అయితే ఒకసారి ఇలా జీవనం సాగిస్తూ ఉండగా ఒకసారి ఒక వృద్ధ స్త్రీ, చాలా ముసలి ఆమెడే పాపం, పళ్ళు అమ్ముకుంటూ వస్తుంది. తట్ట పెట్టుకున్నది, దాని నిండా పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళను అమ్ముకుంటూ వస్తుంది. ఎవరైనా కొంటారా అని పెద్దగా అరుస్తోంది. బిగ్గరగా అరుస్తూ వ్రజమంతా తిరుగుతోంది. ఆవిడ అదృష్టం బాగుండి నందుడి ఇంటి ముందుకు వచ్చింది. ఎప్పుడైతే నందుడి ఇంటి ముందు గట్టిగా అరుస్తుందో, పండ్లోయమ్మ పండ్లు అంటోంది. అది వినేటప్పటికే అన్ని ఫలాలు కూడాను ఇచ్చేటువంటి సర్వ ఫల ప్రదాత అయినటువంటి కృష్ణుడి చెవులు పడింది. ఆ అరుపు వినిపించగానే బుడిబుడిగా అడుగులు వేస్తూ వచ్చాడు. ఇంట్లోకి వెళ్ళాడు. ఆహా పండ్లు అని పరిగెట్టుకుంటూ వచ్చాడు ఇంట్లో నుంచి. బయటకు వచ్చి ఆ తట్ట దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వవా పళ్ళు అన్నాడు. ఒరే నాన్న, నీకు పండ్లు ఇవ్వాలంటే నువ్వేదో ఒకటి ఇవ్వాలి నాకన్నది. డబ్బులుగా అమ్ముకునేదాన్ని కదా, నువ్వు ఏదైనా ధనం ఇస్తే నేను ఇస్తాను, ధనం కానీ ధాన్యం కానీ ఏదైనా సరే నువ్వు ఇవ్వు అన్నది. సరే అప్పుడు వెంటనే లోపలికి పరిగెట్టాడు. లోపలికి వెళ్ళిపోయి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ, చిన్న చిన్న చేతులు కదా, వెళ్ళిపోయి వాళ్ళ ధాన్యం ఇది ఉన్నది బస్తా, అందులో చేపెట్టి ఇలా 2 చేతులతో తీశాడు ధాన్యాన్ని. ఆ ధాన్యాన్ని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు అతను ఎగురుకుంటూ. అలా వస్తున్నప్పుడు చేతిలో ఉన్నటువంటి ఈ సందులు ఉంటాయి చూసారా, చిన్న చేతుల్లో ఎన్ని నిలుస్తాయి అవి, కొన్ని అటు ఇటు జారి పడిపోతున్నాయి. చివరికి ఆ చిన్న చేతుల్లో 4-5 గింజలు మిగిలినాయి. అవి తీసుకొని వచ్చాడు. ఇదిగో ఈ బియ్యం, ఈ ధాన్యం తీసుకో, నాకు ఇవ్వు పండ్లు అన్నాడు. ఒరే నాన్న, ఈ 4 గింజలతో ఏం చేసుకుంటాను రాయ. సరేరా, చిన్న పిల్లవాడు అడుగుతున్నాడు, ముద్దొస్తున్నాడని పాపం ఆవిడేం చేసింది, ఆ 4 గింజలు తట్టలో వేయించి తాను పండ్లతో అతని చేతినంతటిని నింపేసి ఆ పండ్లు పట్టుకున్నాడు.
నెమ్మదిగా అలా లోపలికి వెళుతున్నాడు. అలా లోపలికి వెళుతున్నాడో లేదో ఈ తట్టంతా కూడా వజ్రాలమయమైపోయింది. ఆ పళ్ళు ఆయన పట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు ఈ తట్టంతా కూడాను ఒక్కసారి వజ్రాలమయం అయిపోయేటప్పటికే పక్కనున్నటువంటి వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఆనందపడిపోయాడు. అబ్బా అబ్బా ఎంత అద్భుతం, ఈయన యొక్క చెయ్యి తగిలితే చాలు చేతిలో నుంచి ఏది వచ్చినా సరే అమృతం అద్భుతం అనుకుంటూ ఆనందపడిపోయారు. అందరూ కూడా ప్రశంసించడం మొదలుపెట్టారు. అయితే మరి దీంట్లో చాలా ఉన్నది విశేషం, చాలా విశేషం ఉంది కనుక ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం చాలు. అందుకోసం సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.